ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ శనగల కూర. దీన్ని మనం చోలే కూడా అంటామండి. ఇది పూరీలోకి, రోటీలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా చోలేని నేను 6 గంటల ముందు నానబెట్టానండి. అల్లం వెల్లుల్లి మసాలా, మిరియాలు, సరిపడా కారం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. గ్రేవీకి అంతా ఇదే కాబట్టి ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవాలి. కస్తూరి మేథి, జీలకర్ర, టొమాటో, తగినంత ఉప్పు, మసాలా, బిర్యానీ ఆకు, కాజు. కుక్కర్ తీసుకున్నానండి. అందులో వాటర్ వేసుకొని శనగలని వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని నాలుగు స్టీమ్స్ వచ్చే వరకు ఉడకనిద్దామండి. 4 స్టీమ్స్ వచ్చే వరకు ఉడకనిద్దామండి. పెట్టుకొని మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి మనము తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. నూనె వేయాల్సిన అవసరం లేదండి. దీనిలోకి ముందుగా తరిగి పెట్టుకున్న టమోటాలు, 2-3 పచ్చిమిర్చి, గోడంబి మరి అడుక్కి వేయకూడదండి, నల్లగా అయిపోతాయి. ఇలా పైన వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుందాం. కర్రీ కోసం మనం కట్ చేసి ఆయిల్ వేసి మిక్స్ చేసి పెట్టాం కదండి, బాగా ఉడికాయండి. దీన్ని ఒక 15 నిమిషాలు చల్లారనిద్దాం. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, టొమాటో, గోడంబి, పచ్చిమిరపకాయలు వీటిని మిక్సీ జార్లో పట్టుకొని పేస్ట్లా చేసుకుందామండి. బాగా చల్లారిన తర్వాతే వేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్లా రుబ్బుకోవాలండి. నేను ఏ కడాయిలో అయితే ఫ్రై చేసుకున్నానో ఆనియన్స్ని, అదే కడాయిని కర్రీ కోసం పెట్టుకుంటున్నానండి. ఇందులోకి తగినంత నేను ఆల్రెడీ అప్పుడే ఫ్రై చేసేటప్పుడు నేను ఆయిల్ ఎక్కువగా వేసానండి, అందుకని కొద్దిగా తక్కువగా వేసుకుంటున్నాను. నూనె వేడైందండి. ఇందులోకి బిర్యానీ ఆకు, కస్తూరి మేథి, మిరియాలు, జీలకర్ర వేసి దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇందులోకి అల్లం వెల్లుల్లి మసాలా, అల్లం వెల్లుల్లి మసాలాలోకి నేను కొత్తిమీర, కొద్దిగా చెక్క, లవంగం, ఒక యాలక వేసి మిక్స్ చేసుకుంటానండి. అది కూడా మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా తీసుకొని, నేను ఇంత క్వాంటిటీ 2 స్పూన్స్ తీసుకుంటున్నానండి. తక్కువ తినేవారు ఇంకా తగ్గించుకోవచ్చు. ఇందులోకి చికెన్ మసాలా పౌడర్, చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఎలా పైకి వచ్చిన తర్వాత ఇందులోకి ముందుగా మనం మిక్సీకి పట్టుకున్న పేస్ట్ని వేసుకున్నాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఉప్పు మళ్ళీ మిక్స్ చేసుకుందామండి, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ శనగలు ఉడికేటప్పుడు మనం ఉప్పు వేసి పెట్టుకున్నాము. అది చూసి చెక్ చేసుకొని వేసుకుందాం.
చూడండి ఇప్పుడు కర్రీ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న శనగలని వేసుకుందామండి. వేసి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మనం బాయిల్ చేసుకున్న శనగలు వేసుకున్నాము, అందులోని వాటర్ కూడా వేసుకున్నామండి. ఉప్పు సరిపోతుంది అనుకుంటున్నాను. సరిపోయిందండి ఉప్పు. మళ్ళీ రుచికి సరిపడా చూసుకొని వేసుకుందాము. దీన్నంతా ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఫ్రెండ్స్, కర్రీ ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చోలే రెడీ అండి. దీనికి పూరి, పులావ్, రైసుల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలకు కూడా బాగుంటుందండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. చూడండి ఫ్రెండ్స్, భటూరే ఎంత బాగా పొంగాయో. దీన్ని చోలే కర్రీతో సర్వ్ చేసుకుందాం. తినండి, ఆరోగ్యంగా ఉండండి.